నమస్తే వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. పీసీబీ ఫైల్స్ రిపోర్ట్ల దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా. ఈ దగ్ధం వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. కొండూరు మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని హామీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సహాయం, ఇతర అంశాలపైన ప్రధానితో చర్చించనున్నారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ నెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన సీఎం, హోంమంత్రి, ఆర్థిక మంత్రితో సహా పలువురు అమాత్యులతో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయం కోరడమే అజెండాగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సహాయంతో సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. గత ప్రభుత్వం విధ్వంసంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానమంత్రికి నివేదించారు. కష్టాలు ఉన్న రాష్ట్రాన్ని ఆర్థిక సహాయం కావాలని కోరారు. మౌలిక వసతుల కల్పన, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి తోడ్పాటు అందించాలని అన్నారు. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే నిర్మాణం, కీలక రహదారుల మరమ్మతులు, పట్నా గ్రామీణ పేదల ఇళ్లు, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీటి సరఫరా వంటి ముఖ్యమైన అంశాలపై ప్రధానమంత్రి ముందుకొచ్చారు. ప్రధానితో సమావేశానికి ముందు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. చంద్రబాబు నాయుడుతో సహా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెంసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర ఎంపీలు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులకు పీయూష్ గోయల్ అల్పాహార విందును ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి అవసరమైన సహకారంపై పీయూష్ తో చర్చించారు. పీసీబీ ఫైల్స్ రిపోర్ట్ల దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైల్స్ రిపోర్ట్లను కృష్ణానది కరకట్టపై దగ్ధం చేయడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్ధం చేసిన ఫైల్స్ రిపోర్ట్లకు సంబంధించిన వివరాలను తక్షణమే అందజేయాలని ఆదేశాలను సైతం జారీ చేశారు. ఈ దగ్ధం వెనుక ఎవరెవరు ఉన్నారనే అంశంపై నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ముందుకు వెళ్లాలని సూచించారు. కృష్ణానది కరకట్టపై దస్త్రాలు తగలబెట్టిన అంశంలో పూర్తి స్థాయి విచారణకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి వేళ రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి కరకట్టపై బస్తాలను దించి తగలబెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కాగితాలతో పాటు కంప్యూటర్, హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండటాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. మరోవైపు పీసీబీ దస్త్రాల దహనంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. దహనం చేసిన దస్త్రాల వివరాలు తక్షణమే అందజేయాలని ఆదేశించారు. దస్త్రాల దహనం వెనుక ఎవరెవరు ఉన్నారని పవన్ కళ్యాణ్ ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ముందుకు వెళ్లాలని ఆయన ఆదేశించారు. కంఠరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని మంత్రి లోకేష్ దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పర్యటించారు. కంఠరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఆ తర్వాత అక్కడ నూతనంగా నిర్మిస్తున్న ఆలయ నిర్మాణాలను లోకేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ధర్మకర్తలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. భక్తుల సౌకర్యం కోసం మెరుగైన రోడ్లు, పార్కింగ్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. 2022 అక్టోబర్లో విశాఖ నవోటల్ హోటల్ వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అప్పటి ప్రభుత్వం కట్టడి చేసింది. అయితే ఆ సమయంలో విశాఖ తీర ప్రాంతంలో శ్రీమతి నులక గోవిందమ్మ అనే వీర మహిళ గంటల పాటు విశాఖ తీర ప్రాంతంలో నిశ్శబ్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ అమ్మాయి పేరు నులక గోవిందమ్మ. మన కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఒక 1 year 2-3 months బ్యాక్ నోవోటెల్లో పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, నేను, ఎలాంటి వాళ్ళు అప్పుడు దుంపాడు శ్రీనివాస్ కూడా నాతో ఉన్నాడు, అలాగే సందీప్, వీళ్ళందరినీ అక్కడ ఏదో ఒక ఇష్యూలో వైసీపీ వాళ్ళు చేసిన దీనికి వాళ్ళని అక్కడ హోల్డ్ చేసి పెట్టారు. ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ అరెస్ట్, హోటల్లో అరెస్ట్ చేసినట్టు, బయటకు రానివ్వకుండా.
ఆ టైంలో గోవిందమ్మ లాంటి చాలామంది వచ్చారు, కానీ గోవిందమ్మ ఆ చిన్నపిల్లని పెట్టుకొని అక్కడ నిలబడి ఆమె నిరసన తెలపడం, ఏం మాట్లాడాలా అల్లరి చేయాలా సైలెంట్గా తన నిరసన వ్యక్తం చేసింది గోవిందమ్మ. అది నాకు చాలా అంటే షీఈస్ వన్ గుడ్ ఎగ్జాంపుల్. మన నిరసనని అన్నిసార్లు ఆవేశంగానూ చెప్పక్కర్లా, లేకపోతే ఏదైనా రిస్క్ తీసుకుని చెప్పక్కర్లా, నిశ్శబ్దంగా చిన్న బిడ్డను పెట్టుకొని ఒక జెండా పట్టు నిలబడింది. షీఈస్ వన్ అంటే ఒక జనసేన వీర మహిళ ఎలా ఉండాలి అనేది షీఈస్ వన్ ఫెంటాస్టిక్ ఎగ్జాంపుల్. నాకు ఎందుకో గెలిచిన తర్వాత ఈ గోవిందమ్మని నేను ఒక ఎక్నాలెడ్జ్ చేయటమా, లేకపోతే ఆవిడ్ని అట్లీస్ట్ ఆవిడ్ని ప్రశంసించాలని అనిపించింది నాకు. ఎంతంటే నాకు ఆ గెస్చర్ ఎంత బాగా నచ్చిందంటే షీఈస్ ఫెంటాస్టిక్ గర్ల్, చాలా మంచిది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నా? పెయింటింగ్సా? పెయింటింగ్ సార్ ముందు ఆటో వేసుకుని ఇబ్బందుల వల్ల ఆఫీస్ పెయింట్. నువ్వేం చేస్తావమ్మా? హౌస్ వైఫా? ఎంతమంది పిల్లలు? పాప ఒక్కతేనా? నాకెందుకో గోవిందమ్మ గెస్చరు, ఆ అమ్మాయి నిలబడిన ఆ రోజు ఒక వీరమహిళ ఎలా ఉండాలనేది చాలామంది లీడర్స్ ఉన్నారు మనకు కూడా, కానీ ఆవిడ ఆ రోజు పవన్ కళ్యాణ్ కోసం నిలబడిన చాలామంది నిలబడి అక్కడ వేల మందిలో నిలబడ్డారు. వేల మందిలో ఒక ఉమెన్ నాకెందుకో చాలా మనస్ఫూర్తిగా నవ్వింది అనిపించిందమ్మా. కాదు, నిజంగా నువ్వు అయితే సాధించుకున్నావు. అప్పటి సంఘటనను గుర్తుపెట్టుకున్న జనసేన పార్టీ తాజాగా గోవిందమ్మను సత్కరించింది. ఈ రోజు మంగళగిరి జనసేన కార్యాలయంలో గోవిందమ్మ కుటుంబాన్ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రత్యేకంగా సత్కరించారు. ఆ రోజు గోవిందమ్మ చూపిన తెగువ చాలా మంది వీర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నాగబాబు కొనియాడారు. జనసేన గెలుపునకు 100% స్ట్రైక్ రేట్ సాధించడానికి పవన్ కళ్యాణ్ పట్టుదల, కార్యకర్తల కృషి దోహదపడ్డాయని అన్నారు. జనసేన విజయం బలోపేతానికి తాను అండగా ఉంటానని నాగబాబు పేర్కొన్నారు. మా సార్కి ఏమైనా అవుతుందేమోనని నా ఫ్యామిలీ అంతా నేను ప్రాణం అవ్వడానికి ఆ రోజు నేను అలా కూర్చున్నాను. అక్కడే కాదు, ఆయన ప్రాణం పోతుందనగా మా ప్రాణాలు అడ్డేసేస్తాం సార్. ఆయన అంటే అంత పిచ్చి సార్, అంత ప్రేమ. నేను ఇలాంటి నాయకుడిని ఎక్కడ చూడలేదు సార్. ప్రజల కోసం ఆయన వచ్చినందుకు చాలా ఆనందంగా, ఇంకా ఇంకా పెద్ద స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు సార్, ఖచ్చితంగా వెళ్తారు. ఇదే నా చిరకాల కోరిక సార్. కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా పోరాడి తీరుతాను. ఆయన కోసం ఎక్కడికైనా దేనికైనా నేను సిద్ధంగా వెళ్ళడానికైనా నేను వెనకాడను. సార్ అంటే అంత పిచ్చి, నాకు అంత ఇష్టం సార్ అంటే. ఎందుకో తెలీదు, ఆయన చూస్తే ఒక అన్నదమ్ముడిలాగా, ఒక తండ్రిలాగా అనిపిస్తుంది సార్ నాకు. ఆయన అంటే అంత ఇష్టం సార్ మాకు. కానీ మీరు ఇచ్చిన గౌరవం ఎలా నిలబెట్టుకుంటాం సార్, జీవితాంతం సార్, జీవితాంతం. ఆయన ఎక్కడున్నా బాగుండాలి, మా ఆశీర్వాదం కూడా పొందుకొని ఆయన బాగుండాలి. ఆయన ఇచ్చిన ధైర్యంతో ఎక్కడికైనా వెళ్తాం సార్. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ప్రాణం తీసినా మాకు అనవసరం. నా ప్రాణం పోయినప్పుడు మాత్రం మా దేవుడి పేరు చెప్పుకుంటాం సార్ మేము. పేదల ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. విఎం రంగా అనుచరునిగా రాజకీయాల్లోకి ప్రవేశించడం తనకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేసుకున్నారు. విఎం రంగా జయంతి కార్యక్రమాలను సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగా 77వ జయంతి వేడుకలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అట్టహాసంగా జరిగాయి. ఈ క్రమంలో 27వ డివిజన్ సామమూర్తి రోడ్డు అల్లూరి సీతారామరాజు వంతెన అన్నా క్యాంటీన్ సమీపంలోని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు డివిజన్ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వంగవీటి మోహన రంగా 77వ జయంతి కార్యక్రమాలు తన నియోజకవర్గ పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నట్లు వెల్లడించారు. విఎం రంగా అనుచరునిగా రాజకీయాలకు వచ్చిన తనకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. పేదలకు వెన్నగా నిలిచిన విఎం రంగా రౌడీ మూకల చేతిలో మరణించడం తీరని ఆవేదనగా మిగిలిందన్నారు. రంగా భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయుడుగా నిలిచారని అన్నారు. బ్రతికిన చనిపోయిన విఎం రంగాలాగా ఉండాలని ఆయన అన్నారు. రాత్రి తలుపు తట్టిన పలికినటువంటి ఏకైక శాసనసభ్యుడు వంగవీటి మోహన్ రంగా గారిని గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మేము తిరిగి ఆయనతో, ఆయన అనుచరులని వాటికి గర్వంగా చెప్పుకుంటాం. తెలుగుదేశం పార్టీలో ఉన్న మరి ఆయన అనుచరులుగానే మేము గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉందంటే ఎంతటి మహానాయకుడు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే
ఆ రోజు ఇక్కడున్న వాళ్లే కాదు, ఎక్కడో కేరళ రాష్ట్రం నుంచి ఏదో పని మీద వచ్చినటువంటి ఒక మిలిటరీ అతను, మురళి అనే అతన్ని ఆ రోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్ మాకు బాగా గుర్తుంది, పెద్ద ఉద్యమం చేసాం ఆ రోజున మేము ఆయనతో కలిపి. ఆ రోజున అన్యాయంగా అకారణంగా అతన్ని చంపేస్తే అతనికి కేరళ వ్యక్తి, రంగా గారి కులం కాదు, తెలుగోడు కాదు, ఈ రాష్ట్రవాడు కాదు, ఎక్కడో కేరళ నుంచి వచ్చిన వ్యక్తి కోసం ఆయన పేదల పక్షాన్ని నిలబడే ఒకే ఒక లక్ష్యంతో ఆయన పక్కన ఉండి ఆ ఎస్ఐని సస్పెండ్ చేయించి జైల్లో పెట్టే వరకు కూడా నిద్రపోయినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అలాగే ఆడవాళ్ళని ఏడిపించిన, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కానీ ఇంకో రకంగా కానీ బలహీనుల పట్ల ఏదన్నా రౌడీ మూకలు రౌడిజం చేస్తే ఎదురొడ్డు నిలిచి ఆ ఎదురొడ్డు నిలిచినటువంటి పోరాట ప్రక్రియలోనే ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన చరిత్ర అందరూ తెలుసుకోవాలి. ఆయన బాధ్యతలు నిర్వహించినటువంటి ఈ నియోజకవర్గాల్లో నేను శాసనసభ్యుడిగా 2వసారి ఎన్నికైనందుకు గర్వంగా ఉంది. ఆ మహానుభావుడు ఆశయ సాధన కోసం పేదలకు అండగా ఉంటూ, నిరంతరం బలహీన వర్గాలకు అండగా ఉంటూ, ఎప్పుడు కూడా వాళ్ళకి అండదండలు ఇస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఈరోజు రంగా గారి 77వ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మిత్ర బృందాలు, రంగా గారి మిత్ర బృందం అందరికీ కూడా, రంగా గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, చాలా చోట్ల ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు ఉండలేకపోతా ఉన్నాం అని కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిర్వాహకులందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. విజయవాడ అవనిగడ్డ కరకట్టపై గత రాత్రి బస్తాల కొద్ది ఫైళ్లను తగలబెట్టడం కలకలం రేపింది. గత రాత్రి 9 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ఇన్నోవా కారులో వచ్చి పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్ కాలనీ వద్ద కారు ఆపి బస్తాలను దించి కరకట్టపై తగలబెట్టారు. తగలబెట్టిన ఫైలు కాలుష్య నియంత్రణ మండలి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒకరు కాలుతున్న పత్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఫోటోలు ఉండటాన్ని గమనించి వెంటనే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు సమాచారాన్ని అందజేశారు. వారు ఆలస్యం చేయకుండా కరకట్ట వద్దకు చేరుకున్నారు. టీడీపీ నేతలను గమనించిన యువకులు యనమలకుదురు వైపు పరారయ్యారు. ఆ వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. పోలీసులు అక్కడకు వచ్చి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సమీర్ శర్మ సూచనతోనే ఫైళ్లు తగలబెట్టినట్టు ఇన్నోవా డ్రైవర్ నాగరాజు తెలిపారు. తగలబెట్టిన ఫైళ్లు కాలుష్య నియంత్రణ మండలి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఏంటి, నువ్వు అవుట్ సోర్సింగ్ ఈయన కూడా డ్రింకింగ్ లో ఉన్నాడు. కుందేటి నాగరాజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో చేస్తున్నాడు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంటారు మీరు? డిపార్ట్మెంట్ కాగితాలు ఎక్కడ పెడతారు? క్యాబినెట్ మీటింగ్ లో. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న అరాచకాలపై కోర్టులకు వెళ్తామని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ స్పష్టం చేశారు. టీడీపీ నేతలు పాల్పడుతున్న అల్లర్లు, దాడులు చిన్నా చితకువి కాదని, కొట్టి చంపడం, కొట్టడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు సైతం ధ్వంసం చేయడం దారుణమని అన్నారు. అధికార మదంతో ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు నాయుడు మౌనంగా ఉన్నారని, ప్రజలకిచ్చిన హామీలు మర్చి ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం 12వ తేదీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం దాకా టీడీపీ నేతలు చేసిన అరాచకాలు కోకలలు అని నందిగామ సురేష్ మండిపడ్డారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా అని ప్రశ్నించారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకోవటానికా లేక ప్రజలకు మేలు చేయటానికా అని సీఎం చంద్రబాబు నాయుడును సూటిగా ప్రశ్నించారు. 5 నుంచి 6% ఓటింగ్ మారితే అధికారం తమ చేతిలో ఉండేదని అన్నారు. ప్రస్తుతం ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయని ఆయన అన్నారు. అధికారం వచ్చిందనే
సమయం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసిన దాడులు, ఈ రాష్ట్రంలో చేసిన అల్లర్లు, ఈ రాష్ట్రంలో చేసిన దాడులు చిన్న చితుకువి కావు. కొట్టి చంపడం అయితేనేమి, కొట్టడం అయితేనేమి, వ్యక్తిగత దూషణలు అయితేనేమి, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు అయితేనేమి, ప్రైవేట్ ఆస్తులు అయితేనేమి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే 12వ తారీఖు దాకా మీకు సమయం ఉంది, మీ ఇష్టానుసారం అన్నట్టుగా చేయండి అన్నట్టుగా టీడీపీ నాయకుల డైరెక్షన్లో ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు 1, 2 కాదు. రాష్ట్ర దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగనన్ని ఈ రాష్ట్రంలో జరిగాయి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు. ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా పిలిచి వార్నింగ్ లాగా మాట్లాడేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, పక్కన ఉన్న లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మీ ఇష్టానుసారం మీరు చెయ్యండి అని చెప్పిన విధానం మనందరం కూడా కొంచెం ఆశ్చర్యానికి లోనైనప్పటికీ ప్రజలందరూ అవకాశం దేనికి ఇచ్చారయ్యా అంటే, మేము ప్రతిపక్షాల పైన అంటే వాళ్ళపైన కక్ష తీర్చుకోవడానికి మాకు ఛాన్స్ వచ్చింది, ప్రజలకు మేలు చేయడానికి కాదు అన్న భావం ఏర్పడిపోయింది వాళ్ళకి. ప్రజలు ఓటేశారంటే ఏమి చూసి ఓటేశారు? రకరకాలుగా జనాలు చెప్పుకుంటున్నారు, ఈవీఎంలని ఏదేదని. అలా కాకపోయినప్పటికీ ప్రజలే ఓటేశారు అనుకున్నప్పటికీ కూడా మరి ప్రజలు ఎందుకు ఓటేశారు, ఎందుకు ఎన్నుకున్నారు మిమ్మల్ని? ఇదే ద్వారానైతే పోతే వైఎస్ఆర్సీపీ ఏమీ చేయకపోయినా తప్పుడు ప్రచారాలు చేసి అది చేసింది ఇది చేసిందని చేసి తద్వారా కొంత లబ్ధి పొంది ఇంతకంటే బెస్ట్ పాలన ఇస్తాం, ఇంతకంటే మరి బ్రహ్మాండమైన అవకాశాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులకు, అవ్వాతాతలకి రకరకాల ఆశలు పెట్టారు. ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో, నాయకులకు ఎలా బుద్ధి చెప్పారో మనకు కనిపిస్తుందని వంగవీటి రాధ అన్నారు. అందరం కష్టపడి పనిచేసేది, చేసింది ప్రజల క్షేమం కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు. వంగవీటి మోహన రంగా 77వ జయంతి సందర్భంగా విజయవాడ బందర్ రోడ్లోని రంగా విగ్రహానికి ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ, రంగా జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నామని, రంగా ఆశయ సాధనకు అందరం కలిసి పనిచేస్తున్నామని, ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధా ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ప్రభుత్వాలు ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు. ప్రజలను పట్టించుకోకపోతే నాయకులకు ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో చూశామని అన్నారు. ఈ ఎన్నికలు ప్రజల కోసం జరిగాయని, బేరసారాల కోసమో పదవుల కోసమో జరిగిన ఎన్నికలు కావని, కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని పేర్కొన్నారు. ప్రతి సామాన్యుడుకు న్యాయం జరగాలని రంగా ఆశయమని, దానిని నెరవేరుస్తామని వంగవీటి రాధ అన్నారు. రంగా గారి జయంతి సందర్భంగా ఇవాళ కేవలం ఒక విజయవాడ నగరమే కాదు, రాష్ట్రం అంతటా ఆయన అభిమానులు ఆయన ఆశయ సాధన కోసం మొన్న ఎన్నికలు ఎలా కృషి చేశారో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తారని చెప్పని, ప్రతి సామాన్యుడికి అండగా నిల్చోవాలని చెప్పని ఒక నాయకత్వం, ఒక పటిష్టమైన నాయకత్వం తెలిపిన వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన ఆశయ సాధన కోసం తప్పకుండా అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అందరూ కష్టపడేది ప్రజలకి ప్రాముఖ్యత ఉండాలి, ప్రజలు పట్టించుకోవాలి. ప్రజలు పట్టించుకోకపోతే నాయకులు ఎలాంటి బుద్ధి చెప్తారో ప్రజలు మన తీర్పిచ్చారు. అది సో తప్పకుండా ప్రజలే ముఖ్యం. ఈ మొన్న జరిగిన ఎన్నికలు పదవుల గురించి బేరసారాలు అడిగిన ఎన్నికలు కాదు, ఇది ప్రజల కోసం జరిగిన ఎన్నికలు కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి అలాంటి తీర్పిచ్చారు. ముఖ్యంగా ఈ 77వ జయంతి రోజు మేము చెప్తున్నాం, రంగా గారి జిల్లాగా పెట్టాలని, అదే రకంగా అంత గొప్ప విగ్రహాన్ని, శిలా విగ్రహాన్ని ఇంకా గొప్పగా చూడాలని, బ్యారేజ్ దాటి వచ్చేటప్పుడు రంగా గారి విగ్రహం కనపడితే ఇది విజయవాడ రాని మరొకసారి గుర్తు చేయాలని, విజయవాడ గడ్డ రంగా గారి అడ్డాగా మారాలని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఇది కాపుల కోరిక కాదు, రంగా గారి అభిమానుల కోరిక, ఇది విజయవాడ రంగా గారి పుట్టి ప్రదేశం, రంగా గారి జిల్లాగా మారాలని మరొకసారి విన్నవించుకున్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. పీసీబీ ఫైల్స్ రిపోర్ట్ల దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా,
ఈ దగ్ధం వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. కొండూరు మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని హామీ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.